డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, నమస్తే సార్. నమస్కారం. ఉత్తర దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రపోకూడదు? చాలా మందికి నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు. నిద్ర పట్టడం అనేది ఒక పెద్ద గొప్ప విషయంగా మనం భావించుకోవాలి. ఆరోగ్యప్రదాయకంగా కూడా మనం భావించాలి. ఈ గృహవాస్తు విషయంలో కూడా చాలా మంది తూర్పు వాకిలు ఉంటే మంచిదని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా శయన మందిరం కూడా, మనం పడుకునేటటువంటి మందిరం కూడా కొన్ని వాస్తు ప్రకారాలు చెప్పారు. ఈ మన పాన్పు వేసుకునేటప్పుడు ఉత్తర దిక్క, దక్షిణ దిక్క, తూర్పు, పడమర ఇవి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. శాస్త్రీయంగా కూడా నిరూపణ చేసినటువంటిది ఏమన్నారంటే, ఉత్తర దిక్కున పెట్టి నిద్రపోకూడదు. ఎందుకు అంటే, నువ్వు నిద్రలేయగానే దక్షిణ దిక్కు వైపు చూస్తావు. మామూలుగా మనకు పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడు పడుకొని ఉంటే కాళ్ళ వైపు అర్జునుడు కూర్చుంటాడు, తల వైపు దుర్యోధనుడు కూర్చుంటాడు. లేగానే చూసింది ఆయన అర్జునుడిని చూశాడు. అట్లానే మనం పడుకున్న తర్వాత లేచి చూసేది ఎవరిని? దక్షిణ దిక్కును చూస్తాం. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. కాబట్టి నువ్వు తెల్లవారి పొద్దున్న లేచింది మొదలుకొని యాక్సిడెంట్ కోసం ఎదురు చూస్తున్నావే తప్ప శుభం కోసరంగా ఎదురు చూడటం లేదు. ఆ ఉద్దేశంతో చెప్పారు. అంతేకాకుండా నార్త్ పోల్, సౌత్ పోల్ మనకు సైన్స్ కూడా చెప్తున్నది. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని చెప్పి ఆ అయస్కాంత శక్తి మనలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది రాత్రిపూట. దాన్ని నిరోధించడం కోసరంగా వీళ్ళు ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు, కోట్లాది సంపద ఉన్నా కూడా నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం భోజనం చేస్తారు, ఆ భోజనం అరగదు, మాత్రలు వేసుకుంటారు, నిద్ర పట్టదు. ఈ విధమైనటువంటి దాన ధర్మాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ దక్షిణ దిక్కున తలపెట్టి నిద్రపోవాలి అని ఒక సామెత ఉంది. దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు, దక్షిణ దిక్కును తలపెట్టుకోమన్నాడు. అంటే ఉత్తర దిక్కు పెట్టుకోవద్దు అని. శాస్త్రీయంగా అయస్కాంత శక్తి ఉన్నది కాబట్టి ఉత్తర దక్షిణ ధ్రువాలను మన మనసులో పెట్టుకొని మనల్లో రక్త ప్రసారానికి అవి అవరోధంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ పద్ధతి పెట్టారు. విరిగిన మంచాల మీద, ఎత్తు పల్లాలుగా ఉండేటువంటి పడక మీద, అపరిశుభ్రమైన మంచం మీద కూడా పడుకోవద్దని అన్నారు. పగట నిద్ర మంచిది కాదు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో కూడా నిద్ర పనికిరాదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ పిల్లలకి మనం ఆ మాట పగట నిద్ర ఉండదు. ఇవి రోజులు మారే కొద్దీ సంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ శాస్త్రీయం మాత్రం ఉత్తర దిక్కున తలపెట్టుకొని నిద్రపోకూడదు. ఈ కర్పూర హారతి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి సార్? శుభ కార్యక్రమాల్లో మామూలుగా మనం ఈ కర్పూర హారతి ఇవ్వటం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. అర్చక స్వామి ఆ విగ్రహానికి హారతనిస్తాడు. హారతనివ్వటంలో కూడా ఒకటి గ్రామ పరిశుభ్రత కోసరం, గ్రామాభ్యుదయం కోసరంగా ఒకటి, ఆ సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తి కోసరంగా ఒకటి, దైవం కోసరంగా అని చెప్పి 3 రకాలుగా హారతులు ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. భక్తి ప్రవత్తులతో ఈ భక్తులంతా కూడా దాని కళ్ళకు అద్దుకుంటారు. కొంతమంది ఇట్లా తలకు రుద్దుకునే వాళ్ళు ఉన్నారు. కర్పూరం వెలిగించేటప్పుడు ఆ సుగంధం వస్తుంది. ఆ సుగంధం వల్ల ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా నశిస్తాయి. ఆలయం లోపల వెలుతురు పెద్దగా ఉండదు కాబట్టి క్రిమి కీటకాలు అంతరాలయంలోకి ప్రవేశించకుండా కూడా అవి నిరోధిస్తాయి. కర్పూరంలో ఉండే లక్షణం ఏమిటంటే, అది సంపూర్ణంగా తనంత తాను దహించకపోతుంది. అదేవిధంగా ఏ విధమైన కొంచెం కూడా అవశేషం ఉండదు, పూర్తిగా అయిపోతుంది. ఆ సుగంధం ఇస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, ఆ వెలుతురిని కూడా ఇస్తుంటుంది. మానవ జీవితంలో కూడా పాపాలు హరించుకుపోవాలి అనే దానికి నిదర్శనంగా ఈ కర్పూరం అనేది ఒక సంప్రదాయంగా పెట్టారు. ఇంకొకటి, మన మనసులో ఉండేటువంటి ఆత్మ ఎలా ఉండాలంటే సుగంధ ద్రవ్యాలను, పరిమళాలను వెదజల్లేటటువంటిదిగా ఉండాలి. అంతరార్థం ఇది. కర్మఫలం హరించుకుపోవాలి, మోక్ష మార్గం వైపు నడక సాగించాలి అనేది గుర్తు చేస్తుంది. ఇది వ్యక్తి జీవించి ఉన్నంత వరకు కూడా జ్ఞాన ప్రకాశాన్ని, సద్గుణ సుగంధాలను వెదజల్లాలి అని చెప్పి కూడా ఈ కర్పూర హారతి మనకు కలిగిస్తుంది. కర్పూర హారతి క్రమంగా క్షీణించిపోయినట్టుగానే మానవ జీవితంలో ఉండేటటువంటి పాపాలన్నీ కూడా సమసిపోయి ఫలవంతం కావాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. అందుకని హోమాదుల్లో అగ్ని ప్రజ్వలనం చేసే దానికోసరంగా కర్పూరం వేస్తారు. ముందుగా దానికి సమిధలు పెట్టి ఆ సమిధల మీద కర్పూరం పెడుతూ ఉంటారు. ఇది కర్పూర తైలంలో నుంచి తీస్తారు. ఈ కర్పూరాన్ని సైంటిఫిక్గా చూస్తే శరీరం పైన ఏమైనా దద్దుర్లు ఇట్లాంటివి ఉంటే కర్పూరంతో మనం మర్దనం చేసుకుంటే సరిపోతుంది. కాలిన గాయాలు మాన్చటంలో కూడా సుగంధాన్ని, కర్పూరాన్ని దివ్య ఔషధంగా మనం వాడుతూ ఉంటాం. జలుబు, దగ్గు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు ఈ విక్సులు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ పాత రోజుల్లో ఆ చంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ కొద్దిగా కొబ్బరి నూనెలో కర్పూరం వెలిగించి రాసేవాళ్ళు. ఈ విధంగా కర్పూరానికి విశేషమైనటువంటి సంప్రదాయబద్ధమైనదే కాకుండా శాస్త్రీయత కూడా ఉంది. హనుమంతునికి ఆకు పూజ ఎందుకు చేస్తారు? శాస్త్రం ఏం చెబుతుంది?
వినాయకుడికి ఏ విధంగా అయితే 21 పత్రులతో మనం పూజ చేస్తామో, హనుమంతుడి విషయంలో కూడా ఈ ఆకు పూజ బాగా ప్రశస్తంగా ఉంది. అయితే ఎక్కడ పురాణాలలో కానీ లేదా ప్రాధాన్యతమైనటువంటి అంశం కాదు, కానీ ఒక కథ ప్రకారంగా ఏమిటి అంటే, సీత జాడ అన్వేషించే దానికోసరంగా హనుమంతుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అంగుళీయకం ఇచ్చాడు. ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. రాముడు చాలా ఆశ్చర్యపోయి ఆయన్ని అభినందించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ వచ్చినటువంటి హనుమంతుడు కూడా మనం మామూలుగా ఎవరినైనా ఎక్కడికైనా పంపిస్తే ఆ బస్సు దొరకలేదు, రైలు దొరకలేదు, నేను అక్కడ పోయాను ఇక్కడ పోయాను ఇవన్నీ చెప్పి చివరకు అసలు విషయం చెప్తారు. కానీ హనుమంతుడు రాగానే దృష్ట్వా సీత అన్నాడు. సీత అని అన్నా కూడా వెంటనే ఏమైందో రాముడు ఆశ్చర్యపోవచ్చు లేదా అనుమానపడవచ్చు. దృష్ట్వా చూశాను సీతను అని మాట చెప్పాడు. ఇంత గొప్ప వ్యాకరణవేత్త, ఇంత గొప్ప శబ్ద పరిజ్ఞానం కలిగినటువంటి వాడు హనుమంతుడు అని చెప్పి ఆయన అటు ఇటు చూశాడు. పక్కనే ఈ తమలపాకులు ఉంటే ఆ తమలపాకులతో ఆ అడవి కదా అది, ఆ వనవాసం చేస్తున్నటువంటి సందర్భం అది తీసి హనుమంతుడి మెడలో వేశాడు. అది చూసి ఈ రామాయణ గాథ మొదలైనటువంటి ఇతర రామాయణాల్లో ఉండేదాన్ని బట్టి అందరూ కూడా ఆ హనుమంతుడికి తమలపాకులతో మాల వేస్తూ ఉంటారు. కొంతమంది వడమాల కూడా వేస్తారు. ఈ సంప్రదాయం హనుమత్ పూజ సంప్రదాయంలో మనకు ముఖ్యంగా చెప్తూ ఉంటాం. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా తమలపాకులు మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటివి. శుభకార్యాల్లో తాంబూలం ఇస్తాం. మామూలుగా మనం వివాహ నిర్ణయం సందర్భంలో కూడా నిశ్చయం చేసుకునే ముందు తాంబూలం ఇచ్చి ఆ వివాహం నిశ్చయం చేసుకుంటాం. ఆయుర్వేదంలో తాంబూల చరణానికి చాలా ప్రాధాన్యం ఉంది. తమలపాకుల్లో ఇటు కాల్షియము, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. తమలపాకు యాంటాక్సిడెంట్, ఈ శ్వాసకోశ వ్యాధులను కూడా అది పోగొడుతుంది. అందువల్ల దాన్ని కొంచెం శాస్త్రీయంగా చెప్పేదానికన్నా దేవుడి పరంగా చెబితే ఈ తమలపాకులు తీసుకుపోతారు ఇంట్లో, దేవుడివి ఇచ్చారు అని చెప్పి దాని తమలపాకులు తాంబూలం వేసుకుంటారు. అందుకనే పాత రోజుల్లో తాంబూలం అన్నం తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా తాంబూల చర్వణం చేసేవాళ్ళు. ఆ తాంబూల కరండ వాహికలు అని చెప్పి పెద్ద పెద్ద మహారాజుల దగ్గర తాంబూలం పట్టుకొని వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఒకవైపు వక్కలు, ఆ కట్ చేసినటువంటి వక్కలు, సున్నము, ఇటువైపు తమలపాకులు. ఇందులో 3 ఉన్నాయి. ఒకటేమో వక్క, ఒకటేమో సున్నం, ఇంకోటేమో తమలపాకు. ఈ 3 కలిస్తే ఎరుపు వస్తుంది. దాంపత్య సౌఖ్యం కూడా అలానే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా అంతటి సంపన్నంగా సుఖంగా ఉండాలి అని చెప్పి ఈ తమలపాకులు అనేది ఒక సంప్రదాయంగా పెట్టారు. ఓకే గురుగారు, హనుమంతుల వారికి ఈ ఆకు పూజ ఎందుకు చేస్తారనేది మీ దైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.